ఎల్లప్పుడూ విధేయులై ఉండాలి. ఏదో డబ్బున్న వాళ్ళకే విధేయులు కాదు. పలుకుబడి ఉన్న వాళ్ళకే విధేయులు కాదు. గొప్పోళ్ళకే విధేయులు కాదు. ఎమ్మెల్యే గారు వచ్చారని విధేయత చూపించడం కాదు. అడుక్కునోడొచ్చినా ఆ అడుక్కునే వ్యక్తికి కూడా నీ విధేయత చూపించాలి. ఎందుకంటే ఆ అడుక్కునే వ్యక్తికి కూడా, ఆ భిక్షమెత్తుకున్న వ్యక్తికి కూడా ఒక పేదవాడు కూడా కోసం కూడా యేసుక్రీస్తు ప్రభులవారు శ్రమపడి చనిపోయాడు. ఆ పేదవాడిని కూడా సృష్టించింది యేసుక్రీస్తు ప్రభులవారే. వాళ్ళకు కూడా మనం ఏం చేయాలి? విధేయత కలిగి ఉండాలి. విధేయత లేకపోవడం వలన భార్య భర్తకి విధేయత చూపించట్లా. అందుకే భర్త కోపం వచ్చి భార్య మీద గొడవ పెడతాడు. భర్త భార్య మీద విధేయత చూపెట్లా. భర్త భార్యని గౌరవించట్లేదు కాబట్టి భార్య ఏం చేస్తుందో తెలుసా? సమాధానం లేదు. గొడవ. నువ్వు నన్ను గౌరవించట్లేదు నా గొడవ. ఆ గొడవ వల్ల ఏం చేస్తుందంటే కుటుంబం ఏం చేస్తుంది? అలిగిపోతుంది, ఇబ్బంది పడుతుంది, బాధపడుతుంది, అవమానాలు తెచ్చుకుంటున్నారు. గౌరవించాలి. ఎందుకంటే నీ భార్య నీలో సగభాగం కనుక నీ భార్యను ప్రేమించు. నీ భార్య నీలో సగభాగం కనుక నీ భార్య నువ్వు ప్రేమిస్తే ఆమె నిన్ను ప్రేమిస్తుంది. నీ భర్త నీలో సగభాగం కనుక అతను నీకు శిరస్సు అయి ఉన్నాడు కనుక నీ భర్తను నువ్వు ప్రేమిస్తే నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు. కాబట్టి మీరిద్దరే అన్యోన్య సావాసం కలిగి చక్కగా ఆగి మీ కుటుంబాలను ఎదగే కొనసాగించుకోగలుగుతారు. అదే బంధువు ఎక్కడైనా చుట్టపట్టాలు వచ్చారు, వచ్చిన వ్యక్తులు గొప్పలో డబ్బు ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళకి కలిగిన దాంతో అలా ఏదో కష్టపడి పని చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. మనం వాళ్ళకి ఏం చేయాలి? విధేయత చూపించాలి, గౌరవం చూపించాలి. అప్పుడే కుటుంబం సభ్యులు, అన్నదమ్ముల మధ్యన, రక్త సంబంధుల మధ్యన, ఇరుగు పొరుగు వారి మధ్యన, స్నేహితుల మధ్యన, సరిహద్దుల్లోను, ఇళ్ళల కాడ ఎక్కడైనా పనిచేసి కాడ మనకు గౌరవం ఉంటుంది. గౌరవం చూపించకపోవడం వలన మనం గౌరవం పోగొట్టుకుంటున్నాం. అదే రీతిగా గౌరవం ఎప్పుడైతే మనం చూపించట్లేదు అక్కడ ఏమవుతుందో తెలిసే గొడవ జరుగుతుంది. మనిషికి మధ్యన వ్యత్యాసం జరుగుతుంది. ఆ వ్యత్యాసం వల్ల అక్కడ ఏం జరుగుతుందంటే మనుషులు నలిగిపోతూ ఉన్నారు. రేపు పొద్దున ఇబ్బంది వచ్చినప్పుడు, బాధ వచ్చినా, సమస్య వచ్చినా, వేదన వచ్చినా, వ్యాధి వచ్చినా, అవమానం వచ్చినా, కరువు వచ్చినా మనుషులు ఎందుకు మనకు సహకారంగా ఉండట్లేదని అంటే వారికి మనం విధేయత చూపించట్ల, వారిని మనం గౌరవించట్లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుంటే మనం గౌరవిస్తే మనల్ని గౌరవిస్తారు. ఒకవేళ మనం గౌరవించినా వాళ్ళు గౌరవించకపోయినా దేవుని ప్రేమతో మన విధేయులై ఉండాలి. ఎందుకంటే తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు విధేయుడై ఉన్నాడు. ఆయన దేవునితో సమానుడై ఉండి, దేవునితో ఏకత్వం కలిగి ఉండి కూడా దేవుని కుమారుడై ఉండి, తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు విధేయులై ఆయనే విధేయులై ఉన్నప్పుడు మనం ఉండొద్దా? నీ సహోదరుడికి విధేయత చూపించి, నీ బంధువుకి, నీ మిత్రుడికి, నీ స్నేహితులకి, నీ రక్త సంబంధులకి, నీ కోడలికి, నీ కొడుక్కి, నీ కూతురికి, నీ భర్తకి, ప్రతి వ్యక్తికి ఏం చేయాలి? విధేయత వలన సంబంధాలు పెరుగుతాయి. సంబంధం అన్నది బలపడుతుంది. ఏదో డబ్బు ఉందని మనం గౌరవం చూపించామనుకో, మాకు డబ్బు లేదని మనం గౌరవం చూపించలేదనుకో, అప్పుడు డబ్బు ఉన్నవాడే సాయం చేస్తాడు. మాకెందుకు వచ్చిందంట, ఇలా అలలకి వెళ్ళండి అని ఏం చేస్తారంటే మనల్ని తునీకరిచ్చేస్తారు. లేనోడు ఏం చేస్తాడంటే డబ్బు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చుకున్నారు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉపయోగం లేదు, మన ఇళ్ళలో మానేసుకుంటాం మంచిదని ఏం చేస్తారంటే అన్నదమ్ములు కాస్త దూరం అయిపోతారు, తోడుకోళ్ళు కాస్త దూరం అయిపోతారు, బంధుమిత్రులు, రక్త సంబంధులంతా దూరం అయిపోతారు, స్నేహితులు కూడా దూరం అయిపోతారు. ధనం అన్నది ఇవాళ ఉంటుంది, రేపు పొద్దున ఉండకపోవచ్చు, లేదా ఇవాళ నీకు కలిగింది రేపు పొద్దున వాళ్ళకి కలవచ్చు. కానీ నీవేం చేయాలి? గౌరవం విధేయత చూపించడం వలన సంబంధాలు అనేది పెరుగుతాయి. అదే రీతి ఐక్యత పెరుగుతుంది. మన సమయోచితమైన సమయంలో, మనం బలహీనంగా ఉన్న సమయంలో, మన వేదనలో ఉన్నప్పుడు, మన దుఃఖంలో ఉన్నప్పుడు మన స్నేహితుడు, మన బంధువు, మన మిత్రుడు, మన రక్త సంబంధి, మన కోళ్ళ, మన కొడుకు, మన తమ్ముడు, మన అన్న, మన ఇంటి వారు, పక్కన ఉన్నవారు కూడా మనకి సహకారంగా వచ్చి నిలబడతారు. ఎందుకంటే విధేయత చూపించడం. మరి వాళ్ళు ఇదే చూపించట్లేదు, మేము చూపిస్తున్నామా, మరి అలా మమ్మల్ని పట్టించుకోవట్లేదని చాలా అవమానంగా మమ్మల్ని చూస్తున్నారని అనుకోవచ్చు. వాళ్ళు చూశారు. కానీ ఏంటంటే నీ మట్టుకు నువ్వు చూపించడం అన్నది అవసరం. ఎందుకంటే రేపు పొద్దున సమయోచితమైన సమయంలో దేవుని వాక్యం వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు నేను గౌరవించడము ప్రారంభిస్తారు. ఈయనకి దేవుని వాక్యం తెలుసు, ఇతనికి దేవుని వాక్యం తెలుసు, అందుకే మమ్మల్ని ఎంత బాగా గౌరవిస్తున్నారు మన సంగతి కలిగింది. వాళ్ళకి వాక్యం బయలుపడినప్పుడు, వాక్యంలో ఉన్న సత్యం వాళ్ళకి బయలుపడినప్పుడు, విధేయత చూపించడానికి వాళ్ళకి తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? అప్పుడు తెలుసుకున్న హృదయంలో బాధపడతారు. అయ్యో నేను అంతా తునీకరించేనే నన్ను బాధపడతారు. మన విధేయతలు చూపించడం వలన
మన కుటుంబ సభ్యులకి రక్త సంబంధుల మధ్యన సావాసం పెరిగిద్ది. విధేయత చూపించకపోతే నష్టపోయే సమయము ఆసన్నమైంది. ఎందుకంటే తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు విధేయత చూపించాడు కాబట్టి ఆ విధేయతే ఆయన మరణం నుండి లేపింది. అలాగే రేపొద్దున మనం చచ్చిపోయిన తర్వాత విధేయత చూపించకపోతే ఆ విధేయత చూపించలేదు కాబట్టి మనము నరకంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుని నిబంధన అంటే నిబంధనే. 18 కదా, అన్ని 99 ఆజ్ఞలు పాటించి ఒక ఆజ్ఞ మనం పాటించలేదనుకో నరకానికి పోతాం. అర్థమైంది కదా. అందుకని విధేయత నీ కుటుంబము, నీ రక్త సంబంధుల పక్షాన విధేయత చూపించడం వల్ల, అది కూడా ఎల్లప్పుడూ విధేయులై ఉండడి. అర్థం, ఎల్లప్పుడూ విధేయులై ఉండడం వాక్యం స్పష్టంగా సెలవిస్తారు.